మీ కొడుకులు మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయ్యి మీకోసం జాబ్లన్నీ వదిలేసి ఇంటికి వస్తే సో ఎందుకు వచ్చారు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మీరు అన్నారంట ఎందుకు? కొన్ని సందర్భాల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాల్లో కరప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ కరప్షన్స్ పక్కన లోబడతారు అనేది ఒక భయం నాకు. పిల్లోళ్ళు చిన్న ఏజ్, వాళ్ళకి ప్రపంచం తెలియదు. వాళ్ళు చదివేమో, వాళ్ళు ఉద్యోగాలేమో చేసుకుంటూ బయట ఉండేవాళ్ళు. పెద్ద అబ్బాయి సౌత్ ఆఫ్రికాలో ఉండేవాడు, చిన్న అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు ఈ పాలిటిక్స్ గురించి తెలియదు. నన్ను కూడా నాన్న రాజకీయాలు వద్దు, విరమించుకో చాలు, ఎన్ని ఏళ్ళని చేస్తావు, మనకు అవకాశాలు రానప్పుడు వదిలేసేనన్నా, ఇన్నిసార్లు ఓడిపోయావు కదా, జనాలు మనం వద్దనుకుంటా ఉన్నారు, నువ్వు పదే రాజకీయాల్లో ఉంటావని ఎప్పుడు నన్ను అడిగేవాడు. అలాంటి సందర్భంలో నాకు అవకాశం జిల్లా పరిషత్ చైర్మన్గా రావడము, మా పెద్ద అబ్బాయి సౌత్ ఆఫ్రికాలో పనిచేస్తూ ఉండే అక్కడ కరోనా విపరీతం కావడము, మొదటి పర్యాయము రెండో పర్యాయం కూడా అక్కడే ఉన్నాడు. కానీ థర్డ్ ఫేజ్ అనేది అక్కడ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు అక్కడే కంటిన్యూ కావాలంటే అక్కడ డెత్ రేట్ ఎక్కువ ఉంటే నేనే వద్దు వచ్చేసి ఇక్కడే ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటూ అని రమ్మని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా పెద్ద అబ్బాయి వచ్చేసాడు. పెద్ద అబ్బాయి వచ్చిన తర్వాత అతను పూర్తి స్థాయి ఇక్కడ ఉన్నటువంటి మా ఫామ్ను, అతనికి ఒక కార్ షోరూమ్ ఉంది, సెకండ్ హ్యాండ్ కార్స్, ఆ బిజినెస్ చూసుకుంటూ పూర్తి అందులో ఉన్నాడు, రాజకీయాల్లో లేదు. కానీ ఆ సందర్భంలో కొందరు రాజకీయాల్లో ఈ విధంగా సంపాదనలు ఉంటాయి, అట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలంటే కూడా వాళ్ళ దృష్టికి వచ్చి నాతో డిస్కషన్ చేసినప్పుడు, ఒకసారి మీ తాతను చూడు నాన్న, మీ ముత్తాతను చూడు, మన ఫ్యామిలీ హిస్టరీ చూడు, ఆ ఫ్యామిలీ ఏ విధంగా బతికింది ఒకసారి మీరు బేరేజ్ చేసుకోండి, అలాంటి ఫ్యామిలీలో మనం పుట్టామా అనేది మా అబ్బాయిలకి పూర్తిగా చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో మా పెద్ద అబ్బాయి ఇప్పుడు కూడా రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకము, రాడు ఎక్కడ కానీ. పండగలు దేవర్లు ఇంకో పెళ్ళిళ్ళు అయితే అందరితో కలిసిమెలిసి ఉంటాడే కానీ రాజకీయాలు ఎక్కడా పాల్గొనడు అబ్బాయి. చిన్న అబ్బాయి కొద్దిగా నా వెనకంబడే ఉన్నాడు, అక్కడ సాఫ్ట్వేర్లో రిజైన్ చేశాడు కాబట్టి